హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చార్వీ టాక్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే డాబా పైకి అయితే వెళ్తున్నాము. అలా వెళ్ళగానే ఇదిగోండి మా అమ్మాయి అయితే అక్కడున్న రాళ్ళన్నీ ఒక ట్రైన్లా పెట్టింది. సో మనం చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. వీళ్ళు చేసే అల్లరి, వీళ్ళు చేసే పనులు అన్నీ చూస్తుంటే మనకైతే మన చిన్నప్పటి రోజులు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. మనలా మన పిల్లలు అయితే ఆడలేరు, బట్ కొంచెమైనా ఆడుతున్నారు, దానికి హ్యాపీ మట్టితో. అండ్ ఇలా మేమైతే పైకి వచ్చాము. ఇలా గ్రీన్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి ఈవినింగ్ 5:30 ఆ టైంలో. ఇలా పక్షులు అయితే వెళ్తున్నాయి చూడండి. ఈవినింగ్ 5:30 కంటే ఇంకా బాగా మేము ఉండేది విలేజ్లో కాబట్టి పక్షులన్నీ ఈ టైంలో బాగా కనిపిస్తాయి. యాక్చువల్గా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి ఆ చెట్టుని కట్ చేసేసారు. సో మాకు ఇలా డాబా పైన నుంచే గ్రీన్ ఫీల్డ్స్ అవి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆ రోజే మాకు ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయింది మా ఊర్లో. సో ఎగ్జిబిషన్ లైటింగ్ మొత్తం కూడా మా డాబా మీద నుంచి విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మా పిల్లలకైతే చూపించాను ఆ లైటింగ్ అదంతా. అండ్ నెక్స్ట్ టైం మేము ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళామనుకోండి. ఇది నేను షూట్ చేసింది ఏంటంటే ఈవినింగ్ 5:30 అరౌండ్ 6కి సమ్మర్లో శ్రీరామనవమి రోజు అనమాట. ఇక్కడైతే మేము గ్రీన్ ఫీల్డ్స్కి వెళ్దాము అని చెప్పేసి పొలాలకి సో స్టార్ట్ అయ్యాము. ఈ లోపల ఈ చిన్ని చిన్ని ఆవులు అయితే బయటకు వస్తున్నాయి. మా పిల్లలైతే ఈ ఆవులతో కాసేపు ఆడదామని ట్రై చేశారు, బట్ అక్కడ వాటి మదర్ కౌ మాత్రం మా మీదకి వచ్చేసింది పొడిచేయడానికి. మేము అటు వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం ఈ ప్లేస్లోకి మేము వెళ్ళడం. సో అక్కడ కొంచెం మంది దాన్ని పట్టుకున్నారనమాట మా మీదకి రాకుండా. సో అమ్మయ్య అనుకొని ఎలాగైతేనే ఇక్కడికి పొలాల్లోకైతే రీచ్ అయ్యాము. ఇదే మా సైన్యం, మా ఇద్దరు పిల్లలు అండ్ మా ఆడపడుచు తన పిల్లలు. మేము ఇద్దరము వాళ్ళ నలుగురిని వేసుకొని ఇలా పొలాలకైతే వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఫస్ట్ టైం ఇలా పొలాల్ని చూసినందుకు. అండ్ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు సిటీస్లో తిరుగుతూ ఉండే వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా బయటికి వెళ్ళి పొలాల్లోకి చిల్ అవుతున్నాము. మేము వెళ్ళింది అంతా పొలాలు, అదంతా వరి పొలం అనమాట. అక్కడ ఒక చిన్న వేలా ఉంది, అది దాటుకొని వెళ్ళాలి. కాలువలు ఉన్నాయి కదా, కాలువల నుంచి ఒక చిన్న వే ఉంది ఆ పొలాల్లోకి వెళ్ళాలంటే. పడితే పడతాను, లేకపోతే వెళ్తాను అని చెప్పేసి ఎలాగోలా ధైర్యం చేసుకొని చెప్పులు తీసేసి జాగ్రత్తగా నడుచుకుంటూ పొలాల లోపలికైతే ఎంటర్ అయ్యాము. అండ్ మేమిద్దరు ఉన్నాం కాబట్టి మిగతా నలుగురు పిల్లల్ని కూడా దాటిచ్చేసాము. ఈ లోపల వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో ఎలా అయితే నేను లోపలికైతే వెళ్ళాను. అండ్ ఇది బాగుంది కదా వెదర్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో షార్ట్ కూడా తీసేసాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా చేశాను చూడండి. నెక్స్ట్ నా వీడియో కూడా వస్తుంది అక్కడ. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ పొలాలకి వాటర్ అయితే వెళ్ళాలి అని చెప్పేసి కాలువలు తీశారు కదా. ఈ కాలువలో మా పిల్లలైతే మట్టి ఇవన్నీ పడేస్తున్నారు, అవి పడేయకూడదని చెప్పాము. సో వాళ్ళైతే బాగానే ఉన్నారు. అండ్ చూడండి, ఇవైతే వరి. నేను మొక్కకి అయితే వరిని చూడడం ఇదే ఫస్ట్ టైము. ఆ టైంలో ఎవరు లేరు, ఈవినింగ్ టైం కదా, చుట్టూ ఎవరు లేరు. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా తొందరగా రిటర్న్ అయిపోద్దామని చెప్పేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. సో ఎలా అయితేనే లాస్ట్ ఫొటోస్ అయితే దిగాము. చూడండి, అక్కడ ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, అదైతే ఒక వేలాగా ఆ పొలం నుంచి ఈ పొలంలోకి దాటడానికి అయితే భలే ఉంది. మేము ఉండేది ఈస్ట్ గోదావరి కదా, సో కొబ్బరి చెట్లు అయితే బాగా కనిపిస్తాయి మనకి ఇక్కడ. కొబ్బరి బోండాలు కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి.
చూడండి వే భలే ఉంది. మా పిల్లలైతే చాలా భయపడ్డారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు ఇలా పొలాల్లోకి రావడానికి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో తప్పకుండా పెడతాను. పిల్లల గురించి, ఫుడ్ గురించి అండ్ బయట కాకినాడ విశేషాల గురించి అండ్ నా గురించి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఈ కొత్త ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.